అది రైతు ఏదైతే కేంద్ర ప్రభుత్వము టార్గెట్ ఇస్తుందో గంతే కొంటారట ఇక క్యాబినెట్లు అయిపోయింది. అంటే రైతు కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటదో ఇక గవే కొంటారట, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయదట. మరి బడాబాయి చోటాబాయి సంగతి ఏంటి? బడాబాయ్ అని చెప్పేసి 72 సార్లు ఢిల్లీకి పోయినావు, బడాబాయితో గమాత్రం మాట్లాడవా? మీరు గన్నే వడ్లు కొంటారా? మరి రైతు ఏం కావాలి? మన 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 రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 70% వడ్లే వండుతాయి, వడ్లే వండిస్తున్నారు. మరి ఆ పంట ఏం కావాలి? మిగతా పంటలు కొనపోతివి, మొక్కజొన్న కొనవైతివి, కందులు కొనవైతివి, సోయా కొనపోతివి, జొన్న కొనపోతివి, మిగతా పంట శనగ కొనపోతివి. ఆ పంటలన్నీ పడేడుస్తున్నాయి ఆడ. మరి వడ్లు కొన అని చెప్తివి. పంజాబ్ను తలదన్నే విధంగా తెలంగాణ రాష్ట్రంలో వడ్లు వండుతున్నాయి. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు వడ్ల కొరతలు వరద పంటది, ఎంత పంట వండితే అంత పంట కొన్నాం, చివరి గింజ వరకు కొన్నాడు. 11 సార్లు రైతు బంద్ వేసినాం, 72,000 కోట్ల రూపాయలు రైతుకు ముట్టినాయి. 29,000 కోట్ల రూపాయలు రుణమాఫీ వేసినాం, రైతు ఖాతాల్లో వేసినాం. మరి అప్పుడు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలను రైతుకు అందించినాం, డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా. మరి ఏవి మీరు చేసింది ఏది? అప్పుడు పిసిసి అధ్యక్షునిగా ఉన్నావు నువ్వు, ఉన్నప్పుడు ఏమన్నా 10,000 కోట్ల రూపాయలు నా చేతిలో పెడితే రైతును రాజును చేస్తాను, నువ్వు 10,000 కోట్ల రూపాయలు ఇవ్వ నీ దగ్గర? ఇప్పుడు రైతు బంధు వేయడానికి లేవా? 15,000 రూపాయలు వేస్తా ఎకరానికి అన్నావు, కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 రూపాయలు అన్నావు కదా సంవత్సరానికి. మరి ఏది నీది? నీ 15,000 రూపాయలు ఎక్కడ వాయే? 6 గ్యారంటీలు ఎక్కడ వాయే? చివరి గింజ వరకు వడ్లు కొనేంత వరకు ఊకునే ప్రసక్తులు రాష్ట్రం మొత్తం ఏకం చేస్తాం. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో మా రైతుల ద్వారా ఉద్యమాన్ని కూడా ఆ విధంగా చేపడతాం. మీరు వడ్లు కొనమని తప్పించుకుంటే ఊరుకునే ప్రసక్తి లేదు. మీరు రాజ్యానికి వచ్చినప్పుడు, మీరు గవర్నమెంట్ లోకి వచ్చినప్పుడు, మీరు పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఇచ్చిన మాటలన్నీ మాకు యాదుకున్నాయి. 10,000 కోట్లు ఇస్తే మొత్తం రైతులంతా రాజులను చేస్తాను నువ్వు. నేను 24 గంటల కరెంట్ ఇస్తాను, నువ్వు ఇస్తలేవు. 6 గ్యారంటీలు అన్నావు, 15,000 రైతు బంధు అన్నావు, రుణమాఫీ అన్నావు, ఏ ఒక్కటి సరిగా నెరవేర్చలే, ఏ ఒక్కటి కూడా నెరవేర్చలే. మా నాయకులు సవాలు చేసిండ్రు, ఏ ఊరు పోదా కొనగా టార్గెట్ ఇచ్చిన దానికంటే కూడా టోటల్ తెలంగాణలో ఉన్న ప్రతి గింజ, పండిన ప్రతి గింజ కొనాల్సిందే. కొనేటట్టు చేస్తాం, ఉద్యమం చేస్తాం, తెలంగాణ రాష్ట్ర ప్రజల పక్షాన నిలుస్తాం. దీనికోసం